మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ బేర సత్యనారాయణపై అక్రమ కేసులు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు పార్టీ శ్రేణులు మంచిర్యాలలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. రాజకీయంగా కక్ష సాధించాలనే ఉద్దేశంతో కౌన్సిలర్ సత్యనారాయణని టార్గెట్ చేసి అక్రమ కేసులు బనాయించారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడిన బీఆర్ఎస్ నేతకు కష్టం వచ్చేలా పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసుల పేరుతో ఇబ్బందులకి గురిచేస్తున్నారని అన్నారు. పోలీసులు తమకు ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రాజకీయంలో ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే పరిస్థితి ఇది కాదని అన్నారు. తమకు ఎదురు మాట్లాడిన వారిపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించడం మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. తప్పుడు కేసులు పెట్టిన అధికారులు వెంటనే అధికారులపై, కాంగ్రెస్ కి కార్యకర్తలుగా పనిచేస్తున్న పోలీసు అధికారులపై వెంటనే డీసీపీ గారు వెంటనే కడుపులో మీరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఇక్కడ వ్యవస్థ అన్యాయంగా అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారు. మేము హైకమాండ్ కూడా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నస్పూర్ మున్సిపల్ కమిషనర్ 16వ తారీఖున తీగలపాడు ప్రాంతంలో అక్కడ అతను పోతే అతనిపై బేర సత్యనారాయణ వాసు శ్రీహరి కమిషనర్ పోయిన సందర్భంలో వాళ్ళు అక్కడ అతన్ని కులం పేరుతోటి తిట్టినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు. ఇది 100% అబద్ధం. 16 తారీఖున నస్పూర్ మున్సిపల్ కమిషనర్ గారు అక్కడ పోలేదు. నేను చెప్పిన 3 పేరు లేవు. కంప్లైంట్లో 16 తారీఖున ఇవ్వడం జరిగింది. నన్ను కులం పేరుతో తిట్టిన కమిషనర్ కంప్లైంట్ ఇచ్చారు. అది 100% అబద్ధం. అదే కమిషనర్ గారు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటికాడ ఉన్నారు. ఏది మున్సిపల్ కమిషనర్, కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు. వాళ్ళ సూచన మేరకు ఆయనే కంప్లైంట్ ఇవ్వడం ఎంత దారుణం అండి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రేమ్ సాగర్ ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నారో ఈ రకంగా తప్పుడు కేసులు బనాయిస్తే మేము గమన కూర్చోవాలన్నా? ఒకవేళ కాంగ్రెస్ ఏదైతే ప్రేమ్ సాగర్ వారి ప్రమేయం లేకపోతే
పోలీసు అక్కడ దాకా పోయి పట్టుకొచ్చేంత అవసరం ఉన్నదా? ఒకటి దయచేసి నేను ప్రజలకు మనం చేస్తున్నాను. పట్టుకొచ్చారు, ఏసీబీ దగ్గర పెట్టారు. 16వ తారీఖు మున్సిపల్ కమిషనర్ కేసు విషయంలో నేను మాట్లాడుతున్నాను. తప్పుడు కేసు పెట్టినందుకు అవమానం భరించి ఆయనే బ్లేడ్ తోటి గొంతుగా మరి కోసుకోవడం జరిగింది. మళ్లించడానికి అక్కడేదో ధర్నా పెట్టారు. ఎవరు ప్రోత్బలం అండి? ఎవరు ప్రోత్బలం? గంజాయి తాగే వాళ్ళు మీరు పట్టుకోరు, భూములు కబ్జా చేసిన వాళ్ళు పట్టుకోరు. ఎంతవరకు పోలీసు వ్యవస్థ చెప్పండి ఇది? అంటే పూర్తిగా మీరు కాంగ్రెస్ కండు వేసుకున్నట్టు పనిచేస్తారా పోలీస్ అధికారులు? ఇది న్యాయమా? ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి. మేము కూడా 50 నుంచి రాజకీయం చేస్తున్నాం. నేను కూడా చాలా నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం చేయలేదు. అతి ఉత్సాహం మీరు ఎందుకు చూపిస్తున్నారు? ఒక మాట చెప్తున్నాను.